రికార్డు పెట్టుకొని కూర్చోండి. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మానవుడికి మాత్రమే వెన్నుపూస నిటారుగా ఇవ్వడం జరిగింది భగవంతుడు. అన్ని ప్రాణుల యొక్క వెన్నుపూస అంటారు, వెన్నుపాము అంటారు. ఆ వెన్నుపూసను ఎప్పుడు కూడా మనం వంచి కూర్చోకూడదనేది ఇవన్నీ కూడా ఆరోగ్య రహస్యాలు. ఎందుకు ఆరోగ్యం కావాలి మానవుడికంటే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని చెప్పబడింది. కూర్చోండి, ఇలా కూర్చోండి, శభాష్ సరిపోయింది. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని చెప్పినారు. అంటే ధర్మాన్ని ఆచరించడానికి భగవంతుడు మనకిచ్చిన వరం ఏమిటయ్యా అంటే శరీరం, మానవ శరీరం. నాగార్జున గారు గొప్ప అభిప్రాయాలు చెప్పినారు. పరీక్షణ్ మహారాజు సుఖ యోగేంద్ర వారిని అడిగినారు, అయ్యా చెప్పి మమ్మల్ని తరింపజేయమని. ఆ విధంగా ఈ శరీరం ఏదైతే ఉన్నదో మానవ శరీరం 84 లక్షల జీవరాశులు గర్భంలో పుడుతూ చివరికి మన కర్మలు తొలగిపోయి ఈ మానవ శరీరం వచ్చింది. మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. కనుక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ఇటువంటి ధర్మకార్యాలు చేయాలి, దాన కార్యాలు చేయాలి, సత్సంగ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. అన్నింటికంటే ప్రవచన కార్యక్రమాల్లో మానవుడు ఎందుకు ఎలా లక్ష్యాలు 7 చక్రాలు భగవంతుడు మనకు 6 చక్రాల బండి. సహస్రాలు కలిపి 7 అవుతుంది. నాగార్జున గారు 6 చక్రాలు సహస్రాలు కలిపితే 7 అవుతుంది. సరే, ఓకే. ఈ 6 చక్రాలు ఎప్పుడైతే సమతలంగా మనం ఉంచుకోవంతంగా ఉండగలుగుతుంది. ఏవేవి 6 చక్రాలు అంటే మూలాధారం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము. చూడండి ఇక్కడ చూడండి, మణిపూరక చక్రము, తర్వాత అనాహత చక్రము, తర్వాత విశుద్ధ చక్రము, తర్వాత ఆజ్ఞా చక్రము, తర్వాత సహస్రారం, అది 7వది. కనుక మామూలుగా మేము ఏం వర్ణిస్తామంటే ఈ బండి 6 చక్రాల బండిని వర్ణిస్తాం. కనుక ఈ 6 చక్రాలు కూడా చక్కగా కూర్చోండి. చక్కగా ఎందుకు చెప్తారు పెద్ద మనుషులు అంటే ఈ 6 చక్రాలు ఉండకూడదు అనమాట. ఉంచితే ఇక అన్ని 64 రకాల రోగాలు వచ్చేస్తే మనకు ఎందుకు పరికరం ఎవరు అవుతుంది. ఈ పెద్ద మనగాల పైన ఇంట్లో ఉంటే వచ్చేది కూడా వాళ్ళు తెలుస్తుంది. కనుక ఈ శరీరాన్ని ఆరోగ్యం ఉంచుకోవాలని నేను ఇప్పుడు కూడా మొత్తం నేను చెప్తాను. శరీరాన్ని ఆ విధంగా ఓంకారం ఒకసారి పెట్టుకు ప్రారంభం చేద్దాం. కరెక్ట్గా 60 నిమిషాలు ఆరాధన చేయాలి. అమ్మో శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతే నమః, నమః శివాయ, నమో వెంకటేశాయ, శ్రీ 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 వీరాంజనేయ స్వామినే నమః. ఓం శ్రీమాత్రే నమః. ధూప దీప నైవేద్య అర్చక సంఘము ధన్వాడ మండల శాఖ వారు సాహసం చేసి ఏ మండలంలో కూడా ప్రారంభం చేయని గొప్ప కార్యక్రమాన్ని వారు ప్రారంభం చేసినారు. మరి మా పెద్దలను ఆశీర్వదిస్తాం, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాం. అటువంటి సంఘం, మండల సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతూ ఇదే ఐకమత్యం మేము ఆశించేది, ఇదే ఐకమత్యం, ఇదే దృశ్యం. 15 అయ్యగారు 15 దేవాలయాలు సెలక్షన్ చేసింది. 15 నారాయణ 15 దేవాలయాలు. 15 దేవాలయాలు. ఇప్పుడు మొదటి దేవాలయం మొట్టమొదటి వీరభద్రస్వామి దేవాలయంలో నా చేత శివలింగ ఆవిర్భావం గురించి చెప్పడం జరిగింది. 2వ కార్యక్రమం శ్రీ 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 మన తెలంగాణ తిరుపతి అని చెప్పవచ్చు, మన ధన్వాడ తిరుపతి అందాం, ధన్వాడ మండల తిరుపతి అందాం. దానికోసం గొప్ప చరిత్ర ఉంది. అబ్బాబో నరసింహయ్య గారి చరిత్ర చెప్తుంటే ఏమి ఆశ్చర్యం వేస్తుందయ్యా. మీ నాన్నగారే కదా నాయన, మీ నాన్నగారే. మరి నరసింహయ్య గారి చరిత్ర చిన్నది కాదండి. సాక్షాత్తు ఆయన రాఘవేంద్ర స్వామితో సమానమని కొందరు చెప్పగా నేను విని ఎంతో అసలు పులకరించిపోయారండి. అవునండి, పక్కన ఉన్నది తెలియదు సర్పంచ్ గారు, పక్కన ఉన్నది ఎవరికి తెలియదు. మనకు మా పక్కన నరసింహ కాదు, ఎవరు భక్తులు చెప్పగలిగినాను. ఆయన స్వయంగా చెప్పినాడట నరసింహయ్య గారు, నరసింహులు గారు ఏం చెప్పినాడట, లేదురా నేను, ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పినాడు, లేదురా నేను వాస్తవంగా రాఘవేంద్ర స్వామి అంత మహత్యం మా గురుదేవుల వల్ల నాకు కలిగింది. ఏదో కొద్దిగా ఎక్కడో తప్పినాను అని తన ఉన్నట్టుగా చెప్తున్నాడట. ఈ విషయము ఆయన భక్తులు వచ్చి నా దగ్గర చెప్తే, ఆహాహా ఇటువంటి భక్తులు, ఇటువంటి మహాత్ములు వచ్చిన పక్కల
ఆ గురుముఖుల పక్కలో మనమున్నామని చెప్పి నేను ఆనందపడ్డానండి. అటువంటి మహాత్ముల యొక్క వంశంలో పుట్టిన వారు మన నాగార్జున గారు. చాలా చక్కని నరసింహ గారికి నాకు ఒక ధైర్యం ఏర్పడింది. మీరు కూడా అయ్యగారు నమస్కారం అయ్యగారు ఒక్కరొక్కరు రక్షకులు ఈ 15 అయిపోయిన తర్వాత నాకు దీటుగా మాకు పోటీగా అర్చక ఉపన్యాసంలో తయారు లక్షణాలు మీరు లోపల అనిపిస్తున్నాయి. అమ్మ బాబు కొద్దిగా భయం కూడా వేస్తున్నారు. నాకు పోటీకి వచ్చే లక్షణాలు అందరిలో ఉన్నాయి, ఏమి సందేహం లేదు. రావాలి, ఒకరి నుంచి తయారు కావాలి, అదే నేను కోరుకునేది. ఎందుకంటే ఈ శరీరం ఈ కాయం 4 దినాలు ఉండిపోయేది. ఎవరు శాశ్వతం కాదు, వ్యక్తి శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. వ్యవస్థ ఉంటుంది, మనం ఉన్నా లేకుండా వ్యవస్థ ఉంటుంది. ఆ విధంగా ముందుకు జరుగుతాం. అదేవిధంగా మరి దేవాలయానికి అందరూ రావాలమ్మా, వచ్చి దేవాలయాలు దర్శనం చేసుకోవాలి. సోమవారం కానీ శనివారం కానీ మంగళవారం రావాలి, అన్ని దర్శనాలు చేసుకోవాలి. అన్నీ చేస్తారు కానీ గల్లను వరకనియారమ్మా. నేను చాలా రోజులు తిరుపతిలో ఉండి జాస్తి వస్తుంది, తిరుపతిలో ఉండి వేయాలని చెప్పి ఒకరి మీద మించేస్తారు, శ్రీశైలంలో ఉండిలేస్తారు. కానీ ధనవాడలో గురుముఖులలో ఏమో ఎందుకు వేయాలి? మన దేవాలయం కంటే ఇంకా ఎక్కారా? తిరుపతి కంటే ఏం ఎక్కువేయాలి, శ్రీశైలం కంటే ఏం ఎక్కువేయాలి? అర్థం చేసుకున్నారు కదా ఆయన. ఉండిలో కొద్దిగేయాలి, తర్వాత అర్చకుడికి తప్పకుండా వేయాలి. ఉండిలో 10 రూపాయలు వేసామంటే అర్చకుని పనులను 5 రూపాయలు ఖచ్చితంగా వేయాలి. ధర్మం అదే ధర్మమే రచిస్తుంది. ఆయనకు ఒక కుటుంబం ఉంది, ఒక బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలన్నీ విడిచిపెట్టి ఆలన పాలన ఈ విధంగా ఉండేదండి గుడి. చూడండి ఒక్కసారి చూడండి, అర్థంలాగా తల తెలిసిపోతుంది. అదే దిక్కుముక్కు లేకపోతే ఎలా తెలుస్తుంది? అంతేగాని దయచేసి మరొక్క మాట చెప్తున్నా, అర్చకుల మీద ఎలాంటి దురభిప్రాయాలు పెట్టుకోకండి. ఇది కదా అది కదా మీ బాధ్యత ఇది కదా. మనం ఎవరమండి అర్చకుల బాధ్యత చెప్పడానికి? మనం ఎంత, మన బతుకులెంత? చెప్పండి ఒకసారి. అర్చకుల బాధ్యత చెప్పడానికి మనం ఎవరమండి? దేవుడు చెప్పాలంటే వాళ్ళకి చెప్పి అధికారం ఒక దేవుడు తప్ప మనకు లేదు. సరే, కొన్ని సలహాలు ఇష్టం లేదు. అయ్యగారు నమస్కారం అయ్యగారు, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇంతే మన అధికారం, ఇంతే. అది ఎట్లా అన్నమనుకో, ఇక దేవుడు మనని ఏం చేస్తాడు అది చేస్తాడు. కనుక అర్చకులు కూడా వాళ్ళ చేతులు ఎత్తి నమస్కారం చేసి చెప్తున్నా. మీరు కూడా హాయిగా ఆనందంగా, ఇది ఒక అదృష్టం, జీతము అది ఇది కాదు కావాల్సింది. ఈ జన్మలో కలిగిన ఒక అదృష్టంగా భావించి ఈ గుడి వ్యవస్థను ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితిని ఇంకా గొప్పగా తీసుకొచ్చి మీ జీవితాలలో హారతి కర్పూరంలాగా స్వామివారికి అర్పించడం. తప్పకుండా మీకు ఆ స్వామివారి అనుగ్రహం, ఈ జీతాలు ఎంత, ఈ పారితోషికాలు ఎంత, చివరికి ఏం దొరుకుతుందంటే మీ జీవితాలు తరింప చేసి భగవంతుడు తనలో ఐక్యం చేసుకుంటాడని మనం చేసుకుంటూ, మరి గుడి చాలా చోట్ల తెలుస్తుందా చెప్పాలో నాకు తెలియదు. కానీ ఈ పాలిష్ బండలు వేస్తే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయండి. ఐదారు పాలిష్ బండలు చాలా పోటీ పడి ఒకరి మీద ఒకరు పాలిష్ చేస్తున్నారు. నాకు జంగిరెడ్డి పల్లెలో ఉన్న ఒక కార్యకర్త నరసింహుడు, పెద్ద మనిషి, గురుపుత్రుడు, పెద్ద గురువు ఆయన. ఆ నరసింహుడు ఆయన జారిపడి కాలు ఎదురు నిలబడుకున్నాడు. మేము కుంకుమ జరిగిపోయాం, ఆ కాలు ఎదురు చూడండి ఎలా ఉంది. కనుక సాధ్యమైనంత వరకు ఈ బండలు ఇక ముందు వేసే దేవాలయాలు ఎక్కడంటే మీరు జాగ్రత్త పడండి. కొద్దిగా ఇంట్లో గరుకుంటే బండలు వేయండి తప్ప వద్దు నాయన. మన ప్రాణాలకు మీద తెచ్చుకునే సోకులు మనకు వద్దు, మన కాలు చేతులకు ఎగిరగొట్టే సోకులు మనకు వద్దని నాకు తెలిసిన కనుక నేను చెప్పుకుంటే నేను ముందర పెడుతున్నా. ఆ విధంగా హాలాహల భక్షణ కథ ఈరోజు తీసుకుంటుంది మా అమ్మాయి నీరజ. శివపురాణంలో ఉంది, తర్వాత భాగవతంలో ఉంది. నాగార్జున గారు ఈ కథ ఎక్కడుంది? శివపురాణంలో ఉంది, తర్వాత భాగవతంలో ఉంది. కనుక అటువంటి మహత్తరమైనటువంటి హాలాహల భక్షణ కథ అనే అంశాన్ని మనం తీసుకుంటున్నాం. ఆ శివుడు ఎవరు వాళ్ళని మరి ఆయన తీసుకుంటాడు. అది అందుకే ఆయన తిక్కశంకర్ అని వెళ్తుంది. తిక్క కృష్ణుడు, తిక్కరాముడు, తిక్క వెంకటేశ్వరుడు ఎక్కడన్నా ఒక శివుని మాత్రమే తిక్కశంకర్ అని అంటారు. ఎందుకంటే ఎవరు ఉన్నది నేను తీసుకుంటా, ఇక నాకు దాని చేయి తప్పుతాయి. అది ఆయన పరిస్థితి. ఆ విధంగా మరి అటువంటి ఆలార భక్షణ కథ విన్నవారందరికీ కూడా ఏమి దొరుకుతుందో చెప్పినారు. అందరూ ఫలశ్రుతులు చెప్పినారు. ఏమి వస్తుంది ఈ ఆలార భక్షణ కథ వింటే మనకేమవుతుందంటే, పాములు, తేళ్లు, తర్వాత అగ్ని, వీటి వల్ల భయం లేకుండా ఉంటుందట మన గ్రామాలు కానీ మన ప్రాంతం కానీ. ఈ కథ వింటే శ్రద్ధగా వినాలి. మన మనసును నిశ్చలం చేసుకొని ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఒక గంట సేపు ఆశాంతం ఎప్పుడైతే ఈ హాలాహల భక్షణ కథ వింటారో అప్పుడు మన ప్రాంతంలో పాముల వల్ల, తేళ్ల వల్ల, అగ్ని ప్రమాదాల వల్ల భయం లేకుండా ఉంటుందని భాగవతంలో ఫలశ్రుతిలో చదువుతున్న మాట నేను ఉన్నందుకు చెప్తున్నాను. అటువంటి ఆ శివ పరమాత్మ యొక్క దివ్య చరిత్ర కలిగినటువంటి ఆ మదనం, ఏ మదనము? క్షీరసాగర మదనం చేసినారు.
రాక్షసులు తలవైపు పట్టుకున్నారు, తోక వైపు దేవతలు పట్టుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. తాడు వాసుకి మహా సర్పం రాజు ఆయన, సర్పంలో రాజు ఆయన. శివుని మెడలో ఉండే వాసుని తీసుకుపోయి తాడుగా చేసినారండి. చూడు ఎలా ఉంది. ఏ త్యాగం చేయకుండా మన ఊరు అభివృద్ధి కాదు. కథలో ఏం నేర్చుకోవాలంటే మనం అభివృద్ధిగా, మన ఊరు అభివృద్ధి కావాలంటే మన ఊరు కాటే తీసుకుందాం. ఈ ఊరు అభివృద్ధి కావాలంటే ప్రతి ఒక్కరు సాహసం చేయాలి. ఎవరెవరి త్యాగాలు మనం చేయాలి. అంతవరకు ఏ పనులు కావు. తలా చేయాలి. ధన రూపేణ కావచ్చు, మనస్సు రూపేణ కావచ్చు, సేవ రూపంలో కావచ్చు, ఏదో రూపంలో చేసి గుడిని అభివృద్ధి చేసుకోవాలి. తర్వాత రోడ్లను అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా నేను చెప్తున్నా, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నేను సర్పంచ్ గారు కూడా ఇక్కడ ఉన్నారని చెప్తున్నా, అగ్గిపుల్ల వేసి కాల్చే ప్రయత్నం చేయకండి. ఏవి ప్లాస్టిక్ చెప్తాం అగ్గిపుల్లతో కాలవడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఒక విషవాయువు బయలుదేరి మొత్తం అందరి గుండెలకు బొక్కలు పెట్టి రకరకాల గుండె జబ్బులు, క్యాన్సర్లు వచ్చే భయంకర ప్రమాదాలు ఉన్నాయి కనుక సాధ్యమైన చక్కగా గవర్నమెంట్ వాళ్ళు పెట్టినారు. ఏదో ఆటోనో ఏదో ట్రాక్టర్ ఏదో ఉంటుంది. ట్రాక్టర్ ఉన్నారు ఆయన శవాన్ని ట్రాక్టర్ అంత ట్రాక్టర్ పెట్టారు. ట్రాక్టర్లో తీసేందుకు దయచేసి అగ్గిపుల్ల తీసే ప్రయత్నం మానుకోండి. మీరు కూడా చెప్పండి. నయాన భయాన వాళ్ళకు నచ్చజెప్పి ధర్మాన్ని ఆచరించాలంటే ఒకసారి నయాన చెప్పాల్సి వస్తుంది, ఒకసారి భయాన కూడా చెప్పాల్సి వస్తుంది, తప్పదు. కనుక ఆ విధంగా మరి అటువంటి ఆ క్షీరసాగర మథనంలో దేవతల వైపు, రాక్షసుల వైపు ఆ కవ్వంగా ఉన్నటువంటి మందర పర్వతాన్ని చెప్పుతున్నారు. దేని కొరకు తెలుసా భక్తులారా? అమృతం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. అమృతం పని చేసినప్పుడు ఆ యొక్క ఆ కవం ఏదైతే ఉన్నదో మందర పర్వతం ఏదైతుందో ఆధారం లేకుండా కిందికి పోతుంది. కిందికి పోతే ఎట్లా ఎదుగుతుంది? కింద ఏమైనా కావాలి. అప్పుడు మళ్ళీ అయ్యా విష్ణు పరమాత్మ అని అందరూ కూడా వెళ్ళినారు. సరే నేనున్నాలే, ఆ మందర పర్వతాన్ని సముద్రంలో మునుకోకుండా నేను కాపాడుతానని అప్పుడు ఆయన ఎత్తిన అవతారం ఏంది? ఆయన కూర్మావతారము, తాబేలు. ఇప్పుడు ఎన్ని అవతారాలు ఎంత చెప్తుంది. ఎవరి కొరకు? మన కొరకు, లోక కళ్యాణం కొరకు, దేవతల కళ్యాణం కొరకు, సాధు రక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలు ఎత్తిన ఈ సందర్భంలో ఆయన ఎత్తిన అవతారం కింద ఆయన ఆధారంగా ఉంటే అందరూ కూడా చిరికినారు. అమృతం కొరకు దేవతలు రాక్షసులు చిరుకుతుంటే అమృతం రాలేదంటే భక్తం ఆశయం ఏమవుతుంది? ఆలాహనం వచ్చింది, అయిపోయింది. ఈ ఆలాహనం వచ్చిన సందర్భంగా ఆ ఆలాహనాన్ని ఎవరి ఎన్నో కాలంలో కాల్చడానికి బయలుదేరి భయంకరంగా పొగలు కమ్ముకుంటూ అందరినీ లోకాలను పాడు చేయడానికి, మింగడానికి వచ్చినప్పుడు అప్పుడు ఎవరు దీన్ని నిభాయించగలిగిన వారు ఎవరు, దీన్ని నిగ్రహించగలిగిన ఎవరంటే ఎవరి వల్ల కాదన్నారు. శ్రీమూర్తితో కేవలం ఒక శివుడు మాత్రమే దీన్ని నిభాయించగలిగే శక్తి ఉందంటే వచ్చినప్పుడు ఆ శివుడు అంత భయంకర ఆలాహనాన్ని నిర్బంధించి నిగ్రహించి దాన్ని ఒక చిన్న పండుగ చేసి తీసుకున్న సన్నివేశం ఈరోజు మా అమ్మాయి గత 5-6 సంవత్సరాల తిరుమల దేవస్థానాలు ఆమె ప్రోత్సాహం చేస్తున్నారు. అదేవిధంగా ధర్మాలలో ఉన్నటువంటి మా మిత్ర సమానులు, ఈ ధర్మాల సంఘ అర్చక సంఘం అధ్యక్షులు, మా కన్యను సోదరుడుగా వాళ్ళకి మా పట్టణస్తులు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మా అమ్మాయిని మా మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇక ఇంతకంటే నాకేం కావాలి? అలా ఆలంబన దొరికింది మా గత. ఇక మా ఒక విద్వత్తు పర్వతించిన విద్వత్తును వారి ఆలంబనతో ఇక ముందు ఇంకా ప్రసారం చేయడానికి మేము ప్రయత్నం చేసి ఆ విధంగా కృషి చేస్తామని ఆలోచిస్తూ ఆ ఆలాహన రక్షణ మా అమ్మాయి నీరజ రూపంలో వెళ్ళి మీ అందరూ ఆనందించి మీ నిండు మనసుతో ఆమె ఆశీర్వదించి ఆమె జీవితానికి పూలమాటలు వేయడానికి మీ ఆశీర్వచనాలు పనిచేయాలని ఒక్కసారి మీ అందరితో మనం చేసుకుంటూ ప్రస్తుతానికి నేను సెలవు తీసుకుంటే పక్కన ఆలాహన రక్షణ కథ ఈరోజు మా అమ్మాయి శ్రీమతి ఏ నీరజ శ్రీనివాసన్ గారి చేత నోటి